Hi guys, this is Raghu and welcome back to my channel. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్లో ఓ భారీ క్రేజీ పాన్ ఇండియన్ మూవీకి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఈ మధ్య కాలంలో తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ ఇండియన్ సినిమాస్లో ఆల్మోస్ట్ కనుమరుగైన మైథాలజీ జానర్ను టచ్ చేస్తోంది త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ జోడీ. ఈ ప్రాజెక్ట్ని కని విని ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుండి రాబోతున్న మరో మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు. అరవింద సమేత వీరరాఘవ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుండడం, పైగా ఇందులో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కనిపిస్తుండడంతో సినిమాపై ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ ప్రేక్షకుల్లో సైతం బీభత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు గాడ్ ఆఫ్ వార్ అనే పవర్ఫుల్ టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సెట్స్ పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఇంకా 1 year దాకా టైం పట్టొచ్చు. అయితే ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు. కథ ఏంటో పూర్తిగా ఎవరికీ తెలీదు. కాస్టింగ్ కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు. కేవలం ఒక్క పోస్టర్తోనే ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టేశాయి. తక్షణమే ఈ సినిమాను నిలిపివేయాలని తమిళనాడులోని ఎన్టీకే పార్టీ అధినేత సీమన్ డిమాండ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్ను ఉత్తర ప్రాంతం దైవంగా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడుకు చెందిన దైవం అనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని, సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించొద్దని, తమిళుల మనోభావాలను కించపరిస్తే ఊరుకునేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఈ సినిమాను ఆపకపోతే తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని కూడా సీమన్ హెచ్చరికలు జారీ చేశాడు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. నిజానికి గత వారం మూవీ టీం విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్తోనే తమిళ హ్యాండిల్స్ నుండి ఈ కాంట్రవర్సీ మొదలైంది. పోస్టర్లో ప్రస్తావించిన సంస్కృత శ్లోకం గురించి తీవ్రమైన చర్చ జరిగింది. మురుగన్ తమిళ దేవుడని, ఏదైనా శ్లోకం పెట్టాలంటే తమిళంలోనే పెట్టాల్సిందంటూ తమదైన శైలిలో అభ్యంతరాలు తెలిపారు. అయితే అది స్వయంగా దైవ సంభూతుడైన శంకరాచార్యుల వారు సంస్కృతంలో రచించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం నుండి తీసుకున్నదే కాబట్టి ఆ భాషలోని శ్లోకాన్నే పెట్టామన్నది సుస్పష్టం అవ్వడంతో అంతా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత మన నోటి దూల చింటూ సార్, అదేనండి నిర్మాత నాగవంశీ, ఒక అడుగు ముందుకేసి పోస్టర్లోని కాన్సెప్ట్ ని వివరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్తరాన జన్మించి దక్షిణాన కొలువయ్యాడని ఎక్స్లో ట్వీట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో ఈసారి సీన్లోకి ఏకంగా అసలు సిసలైన అరవ రాజకీయమే ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ను అస్సలు గెలకూడదు. గెలికామా అది ఎంత నష్టం తీసుకొస్తుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించలేం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు అదుపులో పెట్టుకోవాలి. సో ఇక్కడ మనవాడని సపోర్ట్ చేయకూడదు. ఆ తర్వాత దోల తీరిపోద్ది. కాబట్టి ఇరు వర్గాలకు ఇది వర్తిస్తుంది. అసలు దేవుడికి ప్రాంతాల సరిహద్దులు పెట్టడం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. అలా అయితే రాయలసీమలో ఉన్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎందుకు నటించినట్టు, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యంలో టైటిల్ రోల్ పోషించిన విజయ్ చందర్ కులం ప్రాంతం ఏంటో కూడా మూవీ లవర్స్కు తెలీదు. కాబట్టి ఈ విషయంలో యాక్టర్స్కి కూడా సరిహద్దులు ఉండవు. అంతెందుకు, ఇదే తిరుపతికి నిత్యం లక్షలాది మంది భక్తులు తమిళనాడు నుండి వస్తారు. మా రాష్ట్రం కాదని రాకుండా ఉండొచ్చు. అక్కడే ఉన్న అరుణాచలం, పళని లాంటి పుణ్యక్షేత్రాలకే ఎక్కువ వెళ్ళొచ్చు. కానీ దైవానికి భేదాలుండవు. కాబట్టి అమెరికాలోనూ 7 కొండల వాడికి గుడి ఉంటుంది, మలేషియాలోనూ కుమారస్వామికి గుడి ఉంటుంది, లండన్ భారతీయ ఇండ్లలో పూజలు జరుగుతాయి. ఇంత సింపుల్ విషయాలు మర్చిపోయి ఏదో కొంప మునిగిపోతుందన్న రేంజ్లో హడావిడి చేయడం సరికాదు. కనీసం టీజర్ అయినా వచ్చుంటే ఏదో అనుకోవచ్చు. మరి సెట్స్ పై కూడా వెళ్ళక ముందే ఇంత రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదనేది తారక్ అభిమానుల వెర్షన్. సో అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతీయవాదం, మతవాదం కూడా ఎక్కువైపోయాయి. వీటి గురించి ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో ఈ మైథలాజికల్ జానర్ని టచ్ చేయడానికే భయపడుతున్నారు చాలా మంది డైరెక్టర్స్. ఇలాంటి సినిమాలే భారతదేశంలోని హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు, కళల యొక్క గొప్పతనాన్ని తెలిపేది. సో రచయితగా డైరెక్టర్ త్రివిక్రమ్ మంచి సామర్థ్యం కలవాడు, భాషా సంస్కృతులపై మంచి పట్టున్నవాడు. కాబట్టి స్టోరీ, డైలాగ్స్ పరంగా ఏ లోపము ఉండదు. ఆ
కాలానికి అనుగుణంగా గ్రాంధిక సంభాషణల విషయంలోనూ ఎవ్వరూ వేలెత్తి చూపడానికి వీల్లేకుండా త్రివిక్రమ్ తన పెన్ పవర్ ను చూపిస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆయన రైటింగ్ కి తోడు నటనతో మంత్రముగ్ధుల్ని చేయడానికి ఎన్టీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. సో ఖచ్చితంగా వెండి తెరపై గట్టిగానే మ్యాజిక్ జరగబోతోంది అనేది ఖాయం. సో వెయిట్ అండ్ సీ. సో ఏది ఏమైనప్పటికీ ఈ వివాదంపై మూవీ టీం ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే సినిమాకు తీవ్ర నష్టం జరుగుతుంది. మొత్తానికైతే ఈ ఇష్యూ వల్ల సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నేషనల్ లెవెల్లో చర్చించుకుంటున్నారు మరి. సో ఇప్పుడే ఇలా ఉందంటే ఇక సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి మరి. సో దట్స్ ఆల్ గైస్. ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ మూవీ వివాదంపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.